వైసీపీ ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీల పరిస్థితి అధ్వానంగా తయారైందని జనసేన నేత విశాఖపట్నం 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మైనారిటీలు అంటే ఎంతో అభిమానం ఉండేదని, ఆయన తనయుడిగా జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. 5 లక్షల రుణం, 45 ఏళ్లకే పెన్షన్, మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో ఈ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేసిందని దుయ్యబట్టారు. మైనారిటీల వివాహానికి లక్ష ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వం వధువరులు ఇద్దరు 10th పాస్ అవ్వాలి అన్న షరతు పెట్టారని ఆక్రోశించారు. గతంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేవారని దానిని కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విలేకరు సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, జనరల్గా సంవత్సరం అంతా కూడా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరిన తల్లిదండ్రులు ఎలాగైతే రోజు స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప, సంవత్సరం ఎండింగ్కి రిపోర్ట్ కార్డు వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా, మార్కులు ఎన్ని వచ్చాయి ఏటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. అలాగా ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు, ఏం చేయలేదు ఒక స్పష్టత, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ముస్లిం మైనారిటీలకి అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో, ముస్లిం మైనారిటీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు. ఆకాశం తీసుకెళ్ళిపోయారు. వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీడియా ద్వారా తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు. మీడియా ద్వారా నేను మీకు అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాల్లో ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది? 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాను, ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో ముస్లిం మైనార్టీలకి ఇస్తానని చెప్పేసి చెప్పారు. అది ఏమైంది? 45 ఇయర్స్కే పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు. అదేమైంది? సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి అన్నారు. అసెంబ్లీలో ఎక్కడా లేదు ముస్లిం మైనారిటీల కోసం సబ్ ప్లాన్ అనేది తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రలోభాలు 3 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. ఇప్పుడు వరకు ఆయన తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే గతంలో మీకు తెలుసు, ముస్లిం మైనారిటీలు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తాను, తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు ఈ దుల్హన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నేను వస్తే ₹1,00,000, అది కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, వచ్చిన వెంటనే పెళ్ళి అయిన రోజే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం మీ అందరికి చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఇక్కడున్న ముస్లిం సోదరులు అందరం కూడా మేము ఈ వేషధారణలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనారిటీల పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈరోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.